guys, welcome back to my daily vlog. ఇప్పుడైతే మనం టిఫిన్ చేయబోతున్నాం. ఇడ్లీ వస్తున్నాయి కదా, ఆకలి అవుతుంది. చలో స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్లకు దన్న ఆయిల్ పోసుకొని ఇడ్లీ ప్లేట్లకు ఇడ్లీ వేసేద్దాం, ఇడ్లీ పిండి. సో చలో, ఆకలి చాలా అవుతుంది, తిన్నాం తల్లి చేసుకొని. A few moments later. గాయస్ ఇప్పుడైతే పల్లీలు అవుతుందా పోయి తీసుకొచ్చాం. ఇప్పుడైతే పల్లీలను అయితే మంచిగా వేయించుకోవాలా, పుట్నాలను కూడా వేయించుకోవాలి. పుట్నాల వీడియో నేను తీయలే. ఇప్పుడైతే పల్లీలు మంచిగా వేయించుకోవాలి ఫస్ట్. సో గైస్ ఇప్పుడైతే పల్లీలు వేయించేసిన అన్నమాట, పుట్నాలు వేయించేసిన అయిపోయింది. ఇప్పుడైతే తగ్గన పుదీనా వేసేస్తుంటే కొత్తిమీర వేసేసిన, కొత్తిమీర మిరపకాయలు వేసేసిన. దాని తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేయించుకొని లైట్గా వేసేసుకోరు, ఓకేనా. చలో. సో గైస్ ఇప్పుడైతే దన్న గ్రేటింగ్ చేసుకుందాం, ఓకేనా. ఇప్పుడైతే అన్నీ పల్లీలు పుట్నాలన్నీ గ్రైండింగ్ గడ్డలు తీసేద్దాం, గ్రైండింగ్. దాని తర్వాత చట్నీ అయిపోతుంది. చట్నీ అయిపోయినాక ఇడ్లీ వేసేది. ఇడ్లీ ఇంకా అవుతుంది, పొయ్యి మీద పెట్టేసి ఇడ్లీ అవుతుంది. వాళ్ళు ఎఫెక్ట్లు ఉంటాయి, మనం ఎట్లుంటుంది గుంజాల ఎఫెక్ట్లు ఉంటుంది, ఇట్లా షేక్ అవుతుంది మనతో అని, అట్లుంటుంది, భయం ఉంటుంది. చలో ఇప్పుడైతే వర్క్ కంప్లీట్ చేసుకుందాం, దాని తర్వాత మెత్తగా. సో గైస్ చట్నీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఖాళీ కొన్ని నీళ్ళు పోసి ఇంకా పోపు వేసినామంటే చలో చట్నీ రెడీ అయిపోయినట్టే. సో గైస్ ఉబ్బరిస్తుంది అన్నమాట ఫుల్. ఇగో దన చట్నీ అయితే అయిపోయింది, చట్నీ వేసేసినాం. ఇప్పుడైతే ఇంకేముంది, పోపు వేసినామంటే అయిపోతుంది. రప్ప పోపు వేసాం. చలో సో గైస్ ఇప్పుడైతే ఏముందంటే ఏం లేదు, ఖాళీ అవన్నీ పోపు సామాన్లు ఏమేమి ఉంటాయో అవన్నీ వేసుకోర్రి, మంచిగా పోపు వేసుకోర్రి. వేసేటప్పుడు నాకు జ్వరం అనిపిస్తుంది. ఇక చలో రబ్బ వేసుకొని చట్నీ వేసుకుందాం, రైట్. సో గైస్ ఇప్పుడైతే మనం ఇడ్లీ అయిపోయింది, తీస్తాను. రప ఇడ్లీ తీసేద్దాం, హాట్ బాక్స్లో వేద్దాం, చట్నీ వేసుకుందాం, దొడకిండి ఇడ్లీని వేద్దాం, నమ్లుద్దాం. ఇక మనకి ఇంట్లో అయితే అన్ని పనులు వచ్చు, ఏదో చేస్తుంటా అప్పుడప్పుడు. ఇవాళ కూడా బయటకి తెచ్చుకొని తిందాం అనుకున్నా, ఏం పోతాం రా ఒక్కొక్క బయట అని ఇట్లా వేసేసుకున్నా. ఇక ఇడ్లీ పిండి అనేది మనం కొంచెం ఎక్కువ వేసేసినాం, అంటే కొంచెం మా డాడీలాగా చేయనీకే పోయినా, రైట్ అయిపోయింది అంతా. ఇక చలో గైస్ అంతే. ఇంకా చలో ఇక ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తాను నీకు నెక్స్ట్, ఓకేనా. చలో సో గైస్ అయితే ఇడ్లీ అయిపోయింది, చట్నీ కూడా అయిపోయింది. చలో చేసుకున్నా, తిన్నాం, టేస్ట్ చేద్దాం. Boy. Tedeschi Schokolade. Però metà che bene. Marende.
ఇడ్లీ అని ఏంటంటే ఫ్లఫ్ అయిపోయింది మొత్తం, పిండి ఎక్కువ వేసేసినాం. ఓహో చలో. ఓవర్ సార్ రేపు ఎగ్జామ్ ఉంది, నేను చేయ. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.